హాయ్ అండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి గుంటూరు వెజ్ నాన్ వెజ్ పికిల్స్. మేము చేసే పికిల్స్లో రెసిపీలో కారపొడి కూడా ఒక రెసిపీ. కారపొడి ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి మిర్చిని కొంచెం కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ధనియాలు వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేయాలి. ధనియాలు పక్కన పెట్టేసి మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి మినపగుళ్ళు, జీలకర్ర, మిర్చిలో మిగిలిపోయిన విత్తనాలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన దాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
కరివేపాకు వేగిపోయిన తర్వాత ఈలోపు మనకి మిర్చి ఇందాక ఫ్రై చేసుకున్న మిర్చి మొత్తం ఆరబెట్టుకున్న అవన్నీ ఆరిపోయాయి. మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్టు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అట్లా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, మినపగుండ్లు, జీలకర్ర ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ చిన్నులపాయ రెబ్బలు అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా కారపొడి పట్టి పక్కన పెట్టాక అందులో మిక్స్ చేసుకోవాలి. కారపొడి రెడీ అయిపోయింది. మనకి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు కారపొడి, పికిల్స్ ఏమన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద మా నెంబర్ మెన్షన్ చేస్తాము, ఆర్డర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.